హాయ్ హలో నమస్తే. మనం ప్రస్తుతం జూబ్లీస్ దగ్గర ఉన్న ఎన్ఎస్బి నగర్లో శివాలయం దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇక్కడ శివుడికి ప్రత్యేకత ఏంటంటే కొండపై నేర్చి ఉన్నాడు. అయితే ఇదే శివాలయాన్ని ఇక్కడ ఉన్న భక్తులు అయితే శ్రీ గోరఖ్నాథ్ శివ మందిర్ అని చెప్పి పిలుచుకుంటున్నారు. అయితే మనం ఒకసారి పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న శివుడికి ఉన్న ఇక్కడ ప్రత్యేకత ఏంటనేది ఒకసారి మనం పైకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సుమారుగా 56 మెట్లు ఉన్నాయి. ఒకసారి మనం ఈ మెట్ల నుండి పైకి వెళ్ళి మనం ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. దాదాపుగా మనం మొత్తం పైకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి కేవలం ఒక 10 మెట్లు పైకి వెళ్తే మనం అయితే మందిర్ దగ్గరికి వెళ్ళిపోతాము. అయితే ఒక్కసారి ఇక్కడ మీరు ఈ చుట్టుపక్కల పరిసరాలు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందనేది పైనుండి మొత్తం మనకు సిటీ అంతా ఎలా కనిపిస్తుంది ఒకసారి మీరు చూసుకోవచ్చు. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఏరియా అయితే. సో ఈ వ్యూ పై నుంచి వెళ్ళి మనం ఒక 10 స్టెప్స్ ఎక్కితే మనం అయితే మందిర్కి చేరుకుంటాం. అయితే ఇక్కడ మందిర్కి శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటనేది మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. అలాగే మనం మొత్తం పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఒకసారి మీరు ఇటు సైడ్ నుంచి వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ సైడ్కి వెళ్ళి వ్యూ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇదే కొండపై నుంచి వెళ్ళి మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు మనకైతే ఇక్కడ సిటీ కనపడడం జరుగుతుంది. మీరు ఇక్కడ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటేమో లెఫ్ట్లో మనకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ రైట్ సైడ్ కొండపైన చూసుకున్నట్టయితే మీకు శ్రీ హనుమాన్ దేవాలయం అయితే కనిపిస్తుంది. సో ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సుమారుగా ఒక 60 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ శివలింగం నిరవడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరు చూడకపోవడం వల్ల శివుడు స్వయంగా గోపాల్ బహదూర్ అనే వ్యక్తి కల్లోకి వచ్చి ఇక్కడ శివలింగం మెరిసిందని చెప్పడం వల్ల నిజంగానే ఉందా లేదా, ఇది కల్లో వచ్చింది కాబట్టి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. సో నిజంగానే ఇక్కడ శివలింగం ఉండడం వల్ల ఆ వ్యక్తి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఇక్కడ దీన్ని గుడిని నిర్మించడం జరిగింది. సో ఒకసారి లోపల మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్వయంగా మెరిసిన శివుడిని మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చే భక్తులు దాదాపుగా అందరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా తీరుతుందని చెప్తున్నారు. అలాగే నేపాల్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్కి ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని ఇక్కడ శివుడిని దర్శనం చేసుకుంటే మీరు స్వయంగా నేపాల్కి వెళ్ళి అక్కడ ఉన్న పశుపతినాథ్ని దర్శనం చేసుకున్నారని అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనకు తెలియనటువంటి విషయాలు ఒకసారి ఈ టెంపుల్ గురించి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో అయితే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఈ టెంపుల్ దగ్గర ఉంటున్నారండి? ఇక్కడ 35 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి. అప్పటి నుంచి మాకు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ మాకు ఫస్ట్ పాపే ఉండే, ఇక్కడ ముక్కున్నాక బాబు పుట్టినాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వేరే ఆమె కడప ఒక ఆమె ఉండే, ఆమెకి పిల్లలు లేకపోతే ఆమె బాగా పూజలు చేసేది. ఆమెకి కూతురు మళ్ళీ కొడుకులు అయినారు. మళ్ళీ మా పాపకు పిల్లలు లేకపోతే ఆ పిల్లలకు పాపకు కూడా పిల్లలు అయినారు. బాగా ఇక్కడ ఏది అనుకుంటే అది కంపల్సరీ అవుతుంది. సో భక్తులు ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్క కోరిక కోరుకున్నా కూడా కోరికలు అన్ని తీరుతాయని చెప్తున్నారు. కంపల్సరీ శివరాత్రి కనీసం అంటే 20-25 వేల మంది పబ్లిక్ వస్తారు. తెల్లారి మళ్ళీ అన్నదానం ఉంటుంది. దానికి బాగా ప్రతి సోమవారం ఖచ్చితంగా 200-300 మంది పబ్లిక్ వస్తూనే ఉంటారు. అయితే నేను ఈ శివాలయం గురించి నేను విన్నది ఏంటంటే ఇక్కడ శివరాత్రే కాకుండా ప్రతి సోమవారం కూడా ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి, చాలా మంది వస్తారని చెప్తున్నారు. దానికి ఏమంటారు మీరు? అది ప్రతిరోజు మామూలు కంపల్సరీ ప్రతిరోజు జరుగుతాయి, అట్లా ఏం లేదు. సండే కూడా కంపల్సరీ పబ్లిక్ వస్తూనే ఉంటారు. బాగా ప్రతి ఏదనుకుంటే కంపల్సరీ నీట్గా బాగా అన్నీ జరుగుతాయి. అట్లేం ప్రాబ్లం లేదు. అర్చనలు ఫ్రీయే, ఇక్కడ ₹1 ఇచ్చేది ఏం లేదు. ఇష్టం ఉంటే దేవునికి ఉండి లేయచ్చు, లేదంటే ఏం అవసరం లేదు. ఇక్కడ డబ్బులు డిమాండ్ లేదు, పంతులు ఎవరు అడగరు, ఏం లేదు. ఇప్పుడు పంతులు కూడా నేపాల్ వాళ్ళే, ఏం ప్రాబ్లం బాగా అన్ని బాగా చూసుకుంటారు ఇక్కడ. సో నేను ఒకటి మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను. సో ఇక్కడ శివుడి నిరసనప్ప నుంచి వెళ్ళి ఒక నేపాలీ అతనికి శివుడు కల్లోకి వచ్చి చెప్పాడని చెప్పి అన్నారు. అందుకోసమనే ఇక్కడ పూజారిని కూడా నేపాలీ పూజారిని పెట్టారంటున్నారు. అది నిజమేనా అండి? ట్రస్ట్ అయితే ఇప్పుడు ఇది హ్యాండ్ ఓవర్లో నేపాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్లో ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళకి ఎవరికి అప్పచెప్పలేదు, వాళ్ళ ద్వారా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది. అందుకని నేపాల్ వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా మన తెలుగు పంతులు ఏం లేడు, నేపాల్ పంతులు. అయితే ఇది డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏరియా అనమాట. డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏరియా అయితే ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళు అనమాట, డిపార్ట్మెంట్ వాళ్ళు.
ఆ గోపాల్ బహదూర్ అనేటైనా కూడా ఆయన హెడ్ కానిస్టేబుల్ ఉండే. అతనికి కళ్ళలో వచ్చి ఈ గుడి గురించి చెప్తే ఈ గుడికి అసలు దారే లేదు, మొత్తం కొండలు గుట్టలు అన్నీ ఉండే అనమాట. ఈ నేపాలీ వాళ్ళు మేమందరం కలిసేసి ఆ కొండలు గుట్టలు ఎక్కుకుంటా వచ్చేసి ఇది చిన్నగా ఉండే అనమాట, ఇంత చిన్నగా ఒకటే మనిషి తిరిగే అంతా ఉండే అంతే. అయితే ప్రతి శివరాత్రి రోజు ఈ నేపాలీస్ వీళ్ళందరూ చిమ్మ చీకటి కందీళ్ళు పట్టుకొని వచ్చి ఇక్కడ ఒక టెంట్ ఎత్తుకొచ్చి టెంట్ వేసి ప్రతి శివరాత్రికి చాలా గొప్ప పూజలు చేసేవాళ్ళు అనమాట నేపాలీస్. ఇప్పటి వరకు కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు నేపాలీస్ అందరూ, మేము వస్తుంటాము, నేపాలీస్ వస్తుంటారు. అప్పటి నుంచి 79 నుంచి ఉంది ఇది ఇక్కడ. 79 అంతకంటే ముందే ఉండొచ్చేమో కానీ అతనికి 79 అట్లా ఆ సమయంలో అతనికి ఉన్నదనమాట. అంటే మాకంటే సీనియర్ అతను, గోపాల్ బహదూర్ అంటే అయినా మా ఆయన కంటే సీనియర్ వాళ్ళకి సంబంధించింది ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇక్కడ మంచి పూజలు జరుగుతాయి, దేవుడు సత్యమే, అప్పటి నుంచి కూడా సత్యమే, ఇప్పుడు కూడా సత్యమే. ఇదంతా ఒక పంతులు కల్లోకి వచ్చి చెప్పినందుకు ఇదంతా చుట్టుముడు కంపల వాళ్ళు అవన్నీ కట్టినట్టు చేసిర్రు. చాలా బాగా చేసిండు. కానీ పంతులకి బాగాలేక చనిపోయిండు ఆయన. కానీ అతను ఉంటే ఇంకా చాలా బాగా జరిగేది గుడి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు మంచి బాగా జాగారం చేస్తారు ఇక్కడ, చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఓం నమ శివాయ. మేము ఇక్కడ దగ్గరలో సైడ్ 3లో ఉంటామండి. ఇక్కడ మా పిల్లలు చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ గుట్టమే శివాలయం అంటాము. చాలా మాకు ప్రాముఖ్యత ఇక్కడ. ప్రతి వారం మేము వచ్చి దర్శనం చేసుకుంటేనే మాకు పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇదైన దేవుడు. మాకు దగ్గర 25 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ గుడికి వస్తుంటాము. అప్పటికి ఇక్కడ చిన్నగా ఉంటుండే గుడి, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు పెద్దవాళ్ళందరూ కలిసి. చాలా బాగుంది గుడి. మాకు ఇదైతే ఈ ఏరియాలో ఎక్కడ కూడా శివాలయం లేదు, ఇదే ఫస్ట్ గుట్ట మీద శివాలయం అంటే ఇదే. శివరాత్రికి అయితే చాలా ప్రత్యేకతగా ఉంటుంది, చాలా బాగుంటాయి పూజలు. వాళ్ళు నేపాల్ వాళ్ళు వచ్చి చేస్తారు. మాకు మా పిల్లలకి ఈ ఏరియాకి శివాలయం అంటే గుట్ట మీద శివాలయమే. ఓం నమ శివాయ. సో చూసారు కదండి, ఇది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్ఎస్బి నగర్లో ఉన్నటువంటి శివాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ భక్తులు అవ్వచ్చు లేకుంటే వాసవులు అవ్వచ్చు ఏం చెప్తున్నారంటే ఇది ఒక 50-60 సంవత్సరాల క్రితం వెలిసిన శివుడు. ఇక్కడికి వచ్చి మేము ఏం కోరుకున్నా కూడా అతను అయితే పక్కా మా కోరికలన్నీ తీరుస్తాడని చెప్తున్నారు. సో మీరు కూడా తప్పకుండా ఎన్ఎస్బి నగర్లో ఉన్న శివాలయంకి వచ్చి ఒకసారి ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందని మీరైతే చూడొచ్చు ఇక్కడ. సో కెమెరామెన్ వినయ్తో రిపోర్టర్ కిరణ్ సైనింగ్ ఆఫ్.